హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూరతోటి చక్కగా రోటి పచ్చడి అండి సింపుల్గా చేసుకునే విధానాన్ని అయితే చూపిస్తాను. ముందుగా అయితే కనుక ఎప్పుడు మన అందరం చేసుకునే పప్పు కూర పచ్చడిలేనండి గోంగూరతోని. కానీ చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం అందరం కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది గోంగూర అనే మాట పెడితేనే. అందులో నాన్ వెజ్ చికెను మటను అలాంటి కాంబినేషన్లో బోటీ కాంబినేషన్లో ఈ గోంగూర అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఈ గోంగూరలో ఉన్న విటమిన్స్ అన్నీ మీకు అన్నీ తెలిస్తే కనుక నోటి రుచికే కదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పి డైలీ ఇంక్లూడ్ చేసుకుంటాము. అలాంటి గోంగూరతోటి చక్కగా ఒక మంచి పచ్చడి అయితే చేసి చూపిస్తూ మీకు విటమిన్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది వివరంగా చెప్తానండి. తాలింపు అయితే చక్కగా ఇలాగ కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయలు అయితే ఒక పెద్ద వెల్లుల్లిపాయ వలుచుకొని పెట్టుకోవాలండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి మినపప్పు శనగపప్పు ఇవి తీసుకున్నాను కదా, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని తర్వాత గోంగూరను కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మన ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి1 బి2 బి9 తర్వాత మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ ఇలా ఎన్నో రకాల వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా మనకి గోంగూరలో ఉంటాయండి. కాబట్టి దీన్ని మనం ఎప్పుడో ఒకసారి కూరగానో పప్పుగానో లేదంటే పచ్చడిగానో చేసుకొని తినేసామా అన్నట్టు కాకుండా ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో చక్కగా పచ్చడి అయితే చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం డైలీ ఏదో ఒక కర్రీస్ అయితే వండుకుంటూనే ఉంటాము. దాంతో పాటుగా ఒక స్పూన్ చక్కగా తొలిముద్దగా కొంచెం ఈ గోంగూర పచ్చడిని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కగా ఈ గోంగూరని మనం తీసుకుంటాం వల్ల ఇన్ని రకాల విటమిన్స్ అయితే మన ఆరోగ్యానికి అందజేసిన వాళ్ళం అవుతామండి. సింపుల్గానేనండి. చక్కగా ధనియాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు చక్కగా వేపించుకున్నానండి. అవి తీసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇక ఇందులో మనం గోంగూర కూడా వేపేసుకుందామండి. ఈ గోంగూర ఉడకబెట్టకుండా కాస్త నూనె వేసి ఇలా వేపుకుంటే కనుక మనకు అందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి డ్రై అయ్యే వరకు ముద్దగా అయ్యే వరకు వేగించుకోవాలండి. ఇది ఉత్తినే మగ్గిపోతుందండి. మనం ఎంత గోంగూర తీసుకున్నా కూడా ఇంతే అవుతుంది. అయితే ఇది కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, ఆ సాల్ట్ నుంచి వచ్చిన వాటర్ కూడా మనకి గోంగూర నుంచి వచ్చిన వాటర్ కూడా రెండు కూడా మనకి డ్రై అయ్యే వరకు చక్కగా వేపుకున్నాం అనుకోండి, చక్కగా పచ్చడి అనేది పాడవకుండా నిలవ ఉంటుందన్నమాట. అయితే కాస్త తాలింపు కూడా వేసేసుకుంటున్నాను. ఈ తాలింపుకి ఏంటంటే కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకునండి. ఇవి మనకి తాలింపు మాట పైన వేసుకోవడానికి. నేను లోపల ఇంకా ఈ శనగపప్పు మినపప్పు వేయలేదు కదండి, మనకి అవి మిక్సీ పట్టేసుకుంటాము. ఇవి వచ్చేసరికి పైన పోపు వేసుకుంటాం అన్నమాట. మీకు ఇష్టమైతే కాస్త ఇంగువ కూడా వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలు ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి నేను ఇంగువ అయితే వేయట్లేదు ఇందులోను. ఇంకా ఇలా చక్కగా తాలింపు వేగిపోయింది కదా దోరగా, చక్కగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారుతుంది. ఈలోగా మనకి గోంగూర కూడా ఉప్పు అది వేసాం కదండి, అది కూడా మనకి నీరది వచ్చి మొత్తం డ్రై అయిపోయి చక్కగా ఇలా తయారైపోయింది. ఇంకా గోంగూర కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఇక ఇప్పుడు దీన్ని కూడా పూర్తిగా చల్లారి పెట్టుకుందాము. వీటితో పాటుగా నీరుల్లిపాయ అండి. ఈ నీరుల్లిపాయ మంచి టేస్ట్ అయితే వస్తుంది. పచ్చిమిరపకాయలు చల్లారిపోయిన ఈ పోపు దినుసులన్నిటిని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము బరకగాను. తర్వాత అందులోనే మనం ఉడికిపోయిన చల్లారిన గోంగూరను కూడా వేసుకొని ఒక తిప్పేసామంటే చక్కగా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇందులోనే మన నీరుల్లిపాయలు సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఈనకిల్లాగా నేను ఇప్పుడు కోసినట్టుగా కూడా వేసుకోవచ్చు అండి. అయితే ఈ పచ్చడి ఏంటంటే మనకి ఒక వారం 10 రోజులైనా సరే బయట ఉన్నా కూడా ఏమీ పాడవదండి. చలవసన అనేది ఏమీ రాదు నీరుల్లిపాయ వేసినా కూడా. ఎందుకంటే ఇందులో ఉన్న పులుపు కారము ఉప్పు కూడా మనకి ఆ ఉల్లిపాయని ఉండే కొద్ది కూడా మగ్గనిచ్చి అసలు తింటుంటే ఊరి ఇంకా బాగుంటుందండి. వేసిన రోజు కన్నా కూడా ఆ మరుసటి రోజు ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒక్క తిప్పితే సరిపోతుందండి. మిక్సీలోను ఎక్కువ మిక్సీ పట్టేయాల్సిన అవసరం లేదు. అసలు పప్పు గుత్తుంటే కనుక బాగా మెదిపితే కనుక మనకి చక్కగా అయిపోతుందండి. ఇది ఏంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్ అంతే. ఇక తర్వాత ఇందులోను మనం వేగించి చల్లారి పెట్టుకున్న పోపుని అయితే వేసేసుకుని పచ్చి ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకొని కాస్త మీకు బాగుంటుంది ఇంక ఇష్టమే పర్వాలేదు అనుకుంటే కనుక కాస్త గానుగాడిచ్చిన నూనె ఉంటుంది కదండి మనకి పల్లీల నూనె, ఆ పల్లీల నూనె కొంచెం మునిగేటట్టుగా వేసుకున్నామంటే కనుక పచ్చడి పైన తేలేటట్టు వేసుకుంటే ఆ కమ్మటి పల్లీల వాసనతో చక్కగా పులుపు ఈ నీరులపై కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదులేండి. ఇంకా సరిపడా ఆయిల్ తర్వాత ఆ కారము వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి పచ్చిల్లిపాయ తోటి చాలా చాలా బాగుందండి. కంపల్సరీ ట్రై చేయండి. ఇలాంటి పచ్చడిని ఒక బౌల్లో పెట్టుకొని వారమంతా కనీసం పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా తీసుకోవడం వల్ల ఇన్ని ఉపయోగాలని మీకు చెప్పాను కదండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.